ఒకప్పుడు మన ఊళ్ళో టీవీ లేదు, ఫోన్ లేదు, వీడియో గేమ్స్ లేవు. కానీ పిల్లల ముఖాల మీద చిరునవ్వు మాత్రం ఉండేది. మైదానాల మీద ధూళి కూడా ఉండేది. ఎందుకంటే ప్రతి వీధి ఒక ఆట స్థలం, ప్రతి చెట్టు ఒక ఫాట్, ప్రతి స్నేహం ఒక బంధం. ఇప్పుడు ఆ రోజుల్లోకి వెళ్దాం, మళ్ళీ ఆడుదాం. ముదురు వీధులు, ఇరుకైన గల్లీలు, చెట్టు కింద సాయంత్రం కూర్చొని పెద్దలతో నవ్వులు, పిల్లల ఆటలు. ప్రతి వీధిలో కనీసం ఓ పెద్ద చెట్టు ఉండేది. అది ఆటలకు కేంద్రం. దాని చుట్టూ గుంపుగా చిన్నవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఆడుతూ ఉంటారు. మైదానం అంటే పిల్లలందరిది. ఆ మైదానంలో ఆడే ఆటలు ఎంతెంతో. చిర్రగోని స్లాటింగ్గా చీరిన చిన్న కట్టను దండుతో కొడుతూ దూరంగా విసరడం. పల్లాట, రాళ్లను ఒకదాని మీద ఒకటి అమర్చుకొని దాన్ని బంతితో కూల్చడం. తొక్కుడు బిళ్ళ, నేలపై గీతలు వేసుకొని ఒక కాలు పైకెత్తి ఆట ఆడడం. గోళీలాట, గాజుబంతులతో కుతూహలం. కోలాటం, అమ్మాయిలు కర్రలతో రిథమిక్గా ఆడే సాంగ్స్. కోతి దొంగతనం, చెట్ల మీద పలు దొంగలించి పరుగెత్తడం. ఇలా చాలా రకాల ఆటలాడుతూ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇవి ఆడేవాడు మైదానంలో హీరో, ఓడినవాడు మళ్ళీ ప్రయత్నిస్తాడు. స్నేహం అంటే ఆ రోజుల్లో వాట్సాప్ గ్రూపుల్లా ఉండేది కాదు. అది నిజమైన కేర్. ఎవరికైనా ఏ కష్టం వచ్చినా మొత్తం గుంపు సహాయపడేది. పండగలొచ్చినా అందరూ కలిసి విందు చేసేవాళ్ళు. ఎవరి ఇంట్లో ఏ సమస్య ఉన్నా తోడుగా ఉండేవాళ్ళు. పండుగలప్పుడు వీధులు రంగురంగులుగా మారేవి. సంక్రాంతి, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, తోరణం, గాలిపటాల పోటీ. దసరా, బత్తాయి పళ్ళ యుద్ధం, బొమ్మల కొలువు. దీపావళి, చిన్ని పటాకుల కేకలతో రచ్చ. క్రిస్మస్, రంజాన్ తిండులు పంచుకుంటూ ఉత్సాహంగా గడిపేవారు. పిల్లల రోజులు ఇలా గడుస్తుంది. ఉదయం స్కూల్, మధ్యాహ్నం చిన్న పని, సాయంత్రం మైదానం, రాత్రింటి ముందు పెద్దలతో కబుర్లు. వాళ్ళకి మొబైల్ గేమ్స్ అవసరమే లేదు. ఎందుకంటే ఆ గేమ్స్ వాళ్ళు బయట ఆడేవాళ్ళు. చిలిపితనం అంతే ఎక్కువ. చెట్టు పైకి ఎక్కి పళ్ళు దొంగిలించడం, రాత్రి దొంగ చీకట్ల పరుగు తీసి దొరికిపోవడం, గలగల కేకలు, నవ్వులు. సైకిల్ కిరాయి ఓ కళ. వీధి చివర సైకిల్ షాప్కి వెళ్ళి ఒక గజానికి 2 ఆనలు అంటూ తీసుకుని ఆ గాలి తాకుతూ రోడ్డు మీద పరిగెత్తడం సంతోషం. కొత్త కారు, ఆహా కిక్కే వేరబ్బా. కొత్తగా మెరిసే కారు కనిపిస్తే పిల్లలంతా కేకలు వేస్తూ వెంబాడేవారు. కొత్త పుస్తకాలు, ఆ వాసన. కొత్త పుస్తకం తెచ్చుకున్నప్పుడు ముక్కుకు పెట్టుకుని వాసన చూడటం. ఇదిగో చూడు కొత్త పుస్తకపు వాసన అని ఫ్రెండ్ని లాగడం. ఆ మధురిత వర్ణించలేం. సాయంత్రం అయ్యాక మైదానం మళ్ళీ పిలుస్తుంది. సైకిల్ రేసులు అక్కడే ముగుస్తాయి. కారు వెంబడి పరుగులు, తిరిగి గాలి ముందుకు ఆడాలి. ఎన్ని కొత్తలు వచ్చినా ఆ మైదానం ఇచ్చే సంతోషం వేరు. రాత్రి ఇంటి ముందు కూర్చొని గమనిస్తారు. మోసకరంగా వినిపించే కుక్కల మ్రోగులు, దూరంగా సైకిల్ బెల్ శబ్దం, మిగిలిపోయిన పటాకుల వాసన మధ్య కథలు. ఎవరెక్కడ ఉన్నారు, ఎవరికేం కొత్తగా వచ్చింది అన్న చర్చలు, మధుర జ్ఞాపకాలు. తల్లిదండ్రుల ప్రేమ కూడా విడదీయలేనిది. రాత్రికి తల్లి కనురెప్పల మీద ముద్దు పెట్టడం, తండ్రి కొత్త పుస్తకాన్ని దాచిపెట్టడం, ఆ చిన్ని గౌరవం. పట్టణాల్లో మైదానాలు చిన్నగా ఉన్నా ఆ గాలి, ఉల్లాసం అందిస్తాయి. కానీ ఊరుల్లో మైదానమే ప్రపంచం. వీధిలో వేడివేడి బజ్జీల వాసన, పకోడీల కోసం ఫైట్లు కూడా జ్ఞాపకాలే. ఇక మళ్ళీ చూడని పాత స్నేహాలు, ఏవో కొన్ని ముఖాలు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వచ్చిన కొత్త టీవీలు, ఫోన్లు, ట్యాబ్లు, వీడియో గేమ్స్ ఇవన్నీ జీవితంలోకి వచ్చాయి. కానీ వాటితో ఆ మైదానం రాలేదు, ఆ మట్టి వాసన రాలేదు. ఇప్పటి పిల్లల గేమ్స్ ఆడుతారు, కానీ ఆ గేమ్స్ ఆత్మీయతను మనం ఇవ్వలేము. ఎందుకంటే ఆ మైదానం లోపలే ఉంది కాబట్టి. ఆ మైదానం వెలికి తీయాలి. ముగింపు. ఆ రోజుల్లో పిల్లల ఆటల కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్నది ఆత్మీయత, నిజమైన స్నేహం, ఉల్లాసం. ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాం. ఆ రోజులు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. మన పిల్లలకి చెట్లు, మైదానాలు, ఆ స్నేహం చూపించాలి. ఎందుకంటే ఆడుతూ నవ్వుతూ గడిచిన బాల్యం జీవితాంతం తోడుంటుంది. మళ్ళీ ఆడుదాం, మళ్ళీ స్నేహం చేద్దాం. జ్ఞాపకాలను వెతకాలి కాదు, ఆడుతూ తిరగాలి. ఎందుకంటే మైదానం మనలోనే ఉంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.